గేమ్ మార్చాల్సి వచ్చింది. అండ్ ఇంకోటి నాకేమనిపిస్తుంది తెలుసా, వాళ్ళు రెండు వాళ్ళు పర్సనల్గా వెళ్తే నేను ఊరుకోను, పర్సనల్ ఏంటి చెప్తాను. ఆడవాళ్ళతో అయితేనే మాట్లాడతారన్నాడు ఈ మనిషి. అవును, ఇమాన్యుయల్ కదా. ఇప్పుడు నేను ముగ్గురితో మాట్లాడా, తనుజ, ఇమాన్యుయల్, బర్నీ. నా తెలియలో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నా. ఎన్ని రోజులు ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేశాను, నాకు ఇప్పుడు అర్థమైంది. నేను చెప్పే పాయింట్ ఏంటంటే నువ్వు నన్ను మాట్లాడొద్దన్నో అటు కూడా మాట్లాడొద్దు, అటు వాళ్ళు మాట్లాడొద్దు. If this really hurt you, I'm really sorry about That's okay. Yeah. I don't mind or apologizing anyone. వద్దు నువ్వు చెప్పకు. ఇదే సంజనాని ఆ రూమ్ లో పెట్టేసి చూసి, మేము 8 మంది ఉన్నాము, నువ్వు మాలో మెంబర్ కాదు, 8 మంది, యూ డోంట్ ఎగ్జిస్ట్ అని చెప్పి మాట్లాడిన వాళ్ళు, బాడీ షేమింగ్ చేసిన వాళ్ళు, తల్లి 5 నెలల తల్లి విషయం మీద పర్సనల్ అటాక్ చేసిన వాళ్ళు, ఇవాళ రోజున చూడు ఫ్రెండ్షిప్ మూవ్స్ నటిస్తుంటారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఏం చేసాము? ద సో కాల్డ్ బ్రిలియంట్ శ్రీజ చీప్ గీప్ అని ఒక మనిషితో మాట్లాడినప్పుడు స్ట్రాటజీ ఉండొద్దు. మీ ఇద్దరిని చూసాము, ఆమెను ఏం చూడాలి? ఇప్పుడు చూడండి ఆమెని. సంజన గారు అవటం వల్ల నాకేం ప్రాబ్లం లేదు, బట్ మన టీంలో గెలిపోయింది కదా ఆపర్చునిటీ. ఎందుకు లాజిక్ అర్థం చేసుకోలేదు? ఇది నా ప్రాబ్లం. ఏ చాక్లెట్స్ ఆవిడకి ప్రివిలేజ్ ఇచ్చారేమో, ఇచ్చారు. తెలియదు. అది కాదు, కొంచెం పనులు కావాలమ్మా. పనులు లేకుండా ఉత్తా ఏమంటారు, వచ్చిన వాళ్ళకి గెట్ ఇన్ గెట్ అవుట్ లో వేస్తున్నాను. ఇప్పుడు నేను అంట చాక్లెట్ అంటే ఒక చాక్లెటే కదా ఆవిడ ఆవిడ చూసింది అసలు. చూసి లగ్జరీ బాక్స్ లో ఉన్నాయి యాక్చువల్లీ. దొరికితే మిమ్మల్ని వేసుకుంటే చూడాలి. వేసుకొని నేను చెప్తా, అడిగితే నేనే ఇస్తా కదా. లేదు నేను కనిపించాలి, నాకు స్పేస్ కావాలి, ఒక చాక్లెటే కదా, నాకు షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి ఒక చాక్లెటే అంట నేను కూడా. ఈరోజు టూ ఫేస్డ్ పీపుల్ ఎవరుండే గెజెండ్, టూ ఫేస్డ్ ఇద్దరు స్పాట్ ఉంది. సెకండ్ అబ్బా చేయలేదు. ఒకటి ఎవరో సెకండ్ నోటెడ్. ఆవిడ ఎలా అంటే సింపతియా మాకు, లైక్ కెప్టెన్సీ ఇది ఇచ్చారు అనేసి ఎవరు ఆవిడ జోలికి వెళ్ళలేదా? లేకపోతే ఒకటే చెప్పనా, ఒకటే ఏంటంటే వీళ్ళు పోవాలని వీళ్ళు పోవాలని వీళ్ళు టఫ్ అని ఆడారు కానీ అక్కడ ఒక మనిషిని వదిలేస్తున్నాం అనే పాయింట్ రాలా. అది ఇంకోటి చెప్పనా, ఫస్ట్ నేను వెళ్ళిపోవటం అనేది వాళ్ళకి ప్లస్ అయింది. 2 versus 2 అయింది. షష్ఠి నా దగ్గరకు వచ్చి అన్న నేను ఆ అమ్మాయి తీస్తానన్నా అంటే నేను ఒకటే చెప్పా, షష్ఠి నువ్వు ఆ అమ్మాయి మీద అటాక్ చేస్తే 3 versus 1 అయింది. 3 versus 1 అయితే రాము వెంటనే పడిపోతాడు. రామును ఎలిమినేట్ చేశాక వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటారు. ఓకే, సో ఆలోచించుకో. నువ్వు కనుక షష్ఠిది తీయకపోతే లాస్ట్ 2లో మిగులుతారు. బై ఛాన్స్ నీకు ఉంటుందమ్మా అని ఇది పాయింట్ చెప్పా. అది యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగేది. ఆమె ఫీల్ అయినా సరే అదే జరిగేది. రాత్రి 1:30 మంచిదే ముందు చెప్తే బాగోదని నేను చెప్పనా, నేను ఎక్కువ ట్రావెల్ చేశాను ఆమెతో. మనసు మంచిదే, కానీ ఏదో ఒకటి ఇవ్వాలి, అంతా నా చుట్టూ జరగాలని చేస్తుంది. లిటరల్లీ అదే చేస్తుంది. నేను మొహానే అన్నా, ఎందుకు సంజు నువ్వు మంచిదానివే కదా, ఎందుకు బ్యాడ్ వేలో వెళ్తున్నావు? కప్పు ఒక చోట ఉంటే 2 వేస్ ఉంటాయి, గుడ్ వే బ్యాడ్ వే. ఎందుకు నువ్వు బ్యాడ్ వే ఎంచుకున్నావు అంటే, ఏమైందిరా ఏదైతే ఏమిటి ఆనందే, ఎవరిని ఎలా టార్గెట్ చేయాలి, ఎవరిని ఏం చేయాలి ఏంటన్నా అన్నీ అలా గుర్తుపెట్టుకుంటున్నావా? నన్ను అలా అంది రీతు, నన్ను అలా అన్నాడు సుమన్ శెట్టి. 8 మంది అన్నాడు అంటే 9వ నేను లేనని తీసేశాడు. అందుకే నేను ఇదంతా చేశాను అన్న నాతో సిగరెట్స్ది. వాడు ఎలా నవ్వుతాడు అతను. 8 మంది అంటే నేను ఎవరిని, నన్ను ఎలా ఎలిమినేట్ చేస్తాడు 9 మందిలోంచి అని అతని మీద పెట్టేసుకుంది. అన్నీ గుర్తే. ఉదయం 7:30 రియల్ లైఫ్ అయినా ఇక్కడైనా ఒకలానే ఉంటాం. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ముందు ఒక రకం వెనక రకం ఉంటాం. గేమ్ లో స్పోర్టివ్నెస్ అన్నది ఉండదా? మరి నాకు మించిన స్పోర్టివ్ పీపుల్ ఎవరు ఉండరు. మీరు మాట్లాడడం దానికి ఏంటండి, గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ కూడా చెప్పరా? సరే, ఓకే, రైట్, ఓకే. ఐదో రోజు ఉదయం 9 జిల్లెలే జింకా చిక్కా జిల్లెలే లే మజానే
जिंदगी का मसाले जोश निंపు बेटा నువ్వున్న ప్రతి చోట ఖుషి ఉండాలంట నువ్వు చెప్పేలో కాటాటా కొట్టరా కొట్టు తీరు మారో కట్టలే తగ్గేలా హుషారో చిల్లెలే చిల్లెలే చిక్కా చిక్కా చిల్లెలే లెలెలే మసాలే జిందగీ కా మసాలే చిల్లెలే చిల్లెలే చిక్కా చిక్కా చిల్లెలే లెలెలే మసాలే జిందగీ కా మసాలే. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. ఉదయం 9:30 అల్లం చట్నీ ఆర్ కర్రీ, బికాజ్ 2 అంటే మనకు లంచ్ కి టైం అయిపోద్ది. అల్లం చట్నీ కొద్దిగా ఎక్కువనే చేయని, బిగ్ క్వాంటిటీలో చేయని. వెజిటబుల్స్ అంతేసి 1 pot పులావ్ లాగా చేసేస్తారు అని. ఒక చట్నీ చేసేయండి, ఫుల్ డే పనికి వస్తుంది. విల్ హౌ టు మేక్ ఇట్. ఏం లేదు, జస్ట్ పుదీనాలో కొద్దిగా చిల్లీ, ఎక్కువ మరి చిల్లీ కాదు, అది అందులో అట్లా అట్లా వేసేసి కొద్దిగా జింజర్ వేసేయండి, మరి కొద్దిగా ఇది గార్లిక్ వేసేయండి, మళ్ళీ నిమ్మకాయ పిండేయండి, అంతే చట్నీ. నేను అసిస్ట్ చేస్తాను మీకు, నో ప్రాబ్లం. నాకు పిక్కలు లేదంటే భోజనమే పడట్లేదు. ఉదయం 9:45 నిన్న గేమ్ ఎమోషన్స్ ఆలికి ఉంటే మనకే ఉంటాయి. అది ఓకే అయిపోయింది కదా. మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తే అది మినిమం అది ఏం జరిగిందో ఏంటో నేను నాకు ఆ లైట్స్ అవి నాకు కనబడవు. అయిపోయింది. ఒక రూల్ పొజిషన్ మాట్లాడి నిన్ను ఇచ్చేసారు కదా. మన ఇలా చేపెట్టిన ఫస్ట్ చూసింది నేను, చేయి పెట్టాడు అని పాయింట్అవుట్ చేశాను. అదే ఆయనకి గేమ్ అన్నా, అది గేమ్ అది కూడా చేయొద్దంటే ఇంకా మా బంగారు. అయ్యో వాళ్ళు ప్లీజ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది రెస్టారెంటో లేకపోతే ఏదో మా మీ మమ్మీ వచ్చి దోశ అల్లం చట్నీ అడిగింది. కాదు, అలా చూస్తాయండి. దోశ మీ సామ్రాజ్యమేనా, అక్కడ సామాన్లు ఉండాలి కదా చేయడానికి. దోశ అల్లం చట్నీ కావాలంటే దోశకి ఇది లేదంటే ఇడ్లీ అల్లం చట్నీ ఈజ్ ఆల్సో ఫైన్ అంట. తర్వాత ఇడ్లీ దానికి ఇది ప్లాటర్ లేదు అని అంటే, మొన్న మీరు చేసుకున్నారు కదా గోధుమ అది చేసేసి అల్లం చట్నీ విత్ కర్రీ కావాలంట. ఆఫ్టర్నూన్ కి వెజ్ పులావ్ విత్ సబ్జీ కావాలంట. నాకు రాదు. అండ్ మోర్ ఓవర్ అక్కడ లైక్ అంత చేయడానికి కూడా లేవు. ఇంకా 2 days సరిపోవాలి. ఒక్కరోజు మేము అన్నీ చేసేసుకుంటే రేపు ఎల్లుండి వాళ్ళు ఏం చేసుకుంటారు? లేదు, దే ఆర్ ఆల్రెడీ డిస్కసింగ్ ఓదా. ఉదయం 10:15 మీరు ఎవరిని పంపించేవాళ్ళు? ఒకవేళ 4 ఓనర్స్ కింద అయ్యేవారు అంటే నేను ఆడపిల్లని పంపించేవాళ్ళమ్మా. నేను వెళ్ళేవాడిని కాదు బ్రో. వాళ్ళు అసలు లిటరల్లీ వాళ్ళు ఫుడ్ తినలేకపోతున్నారు బ్రో. వాళ్ళకి అరగట్లేదు. నాకు మైండ్లో అదే ఉంది. ఒక 4 పంపించాలంటే 4 పంపించి బాయ్స్ని తెచ్చోండి, మళ్ళీ ఆడపిల్లల కన్నా మంచిగా దొరికింది కదా అని నేను ఆలోచించా. తినేసారా? నువ్వు వెళ్ళి తినేస్తావా? నేను చేస్తాను. కాదు, చెప్పు పవన్, ఏదో చెప్పాను. అంటే ఇప్పుడు ఇది ఆనియన్ చట్నీ పక్కన పెడితే టమాటా చట్నీ టైప్ అవుతుంది కదా, మళ్ళీ వాళ్ళు అడిగింది ఆనియన్ కదా, మళ్ళీ మీకేం? ఆనియన్ ఉడికాక టమాటో వేసా. టమాటో ఉడకడానికి టైం కావాలి కదా. నేను నీకు ఇచ్చింది సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి, ఆ లోపల నువ్వు టమాటో తినేసావు. టమాటో ఉడకాలి, అందుకే టమాటో నీకు డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఒక 2 minutes ఆగు, చూడు. ఉదయం 11:15 సంజన గారు గెలవటం వల్ల నాకు ఏం ప్రాబ్లం లేదు. టీం ఓడిపోయింది. టీం ఓడిపోయింది. నేను అంత పెద్ద మాట నేను అనాల్సింది ఎందుకు వచ్చింది? లోపల అది అయిపోయింది. టీం గేమ్ లోపల ఇండివిజువల్ ఆడాలి. నేను అయితే ఆడతా. టీం మెయింటైన్ చేస్తూ ఎవరికాలు ఇండివిజువల్ ఆడాలి. ఇది ఆనియన్ ఇదిలాగా లేదు, టమాటో పచ్చడి లాగా ఉంది అని అంటే, నా వల్ల ఎంత ది బెస్ట్ అవుతుందో అంత నేను ఇస్తున్నాను కదా. ఇగో ఇది ఈ మనిషి. నీకు ఆనియన్ చట్నీ అసలు టమాటా కనిపిస్తుంది మనకి? మనం ఇంట్లో చేసుకునేది అసలు కనిపించదు కదా. మిక్సీ తెచ్చేస్తే నేను కనిపించకుండానే చేస్తాను. ఇప్పుడు ఏదైనా నిజంగా జరిగింది బాగలేదు, మొత్తం టమాటోనే ఉంది అన్నప్పుడు ఒక అర్థం ఉంది. నేను అప్పటికప్పుడు వేసి నేను టేస్ట్కి ఇచ్చా. అది చూసేసి ఇది టమాటో లాగా ఉంది, ఆనియన్ గా లేదు, తినేలాగా ఉంది కదా. మనలో ఎవరో ఒకరు కెప్టెన్ రూమ్ లో ఉంటారు. ఓకే, ఇప్పుడు సంజన గారు తీసుకొచ్చి పెట్టాం, నాకు ప్రాబ్లం లేదు. అసలు అందరితో కంపేర్ చేసి సంజన గారితో ఆమెకు నేను ఉంది. అలాంటిది సంజన గారు తీసుకొచ్చి పెట్టడం వల్ల మనకు వచ్చే రేషన్లో సంజన గారు వెళ్ళిపోయింది. ఓకే,
ఇప్పుడు